నమస్కారం, నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు మనం చేయబోయే వీడియో ఎన్ఆర్ఐ జాయింట్ ప్రాపర్టీ అంటే విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ ఓసీఐలు కానీ ఇక్కడ వాళ్ళ స్పౌజ్ వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ కొనవచ్చా, ఇద్దరు పార్ట్నర్స్గా ఉండి కొనవచ్చా, లేకపోతే ఏ టైప్ ప్రాపర్టీస్ కొనవచ్చు, దేని మీద రిస్ట్రిక్షన్స్ ఉంది, ఏ ప్రాపర్టీ అయినా ఇండియాలో ఎక్కడన్నా కొనవచ్చా, ఏదన్నా పరిమితులు ఉన్నాయా, ఇవి తెలుసుకుందాం ఈరోజు. సాధారణంగా భర్తలు విదేశాల్లో ఉంటూ ఉంటారు, భార్య విజయవాడలోనూ హైదరాబాద్లోనూ ఎక్కడన్నా జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే అన్నదమ్ములు విదేశాల్లో ఉంటారు, ఇక్కడ వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళల్లో ఎవరైనా కలిసి ప్రాపర్టీస్ కొనొచ్చా, చేయొచ్చా, ఫెమా రూల్స్ ఏం చెప్తున్నాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి, ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్ఆర్ఐ ఇక్కడ ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నారు. అతను ఏ టైప్ ప్రాపర్టీస్ కొనొచ్చు? 6 clause 3 clause 1 ప్రకారం వారు అగ్రికల్చరల్ ల్యాండ్లు కానివ్వండి, ఫామ్ హౌస్లు కానివ్వండి, ప్లాంటేషన్ ప్రాపర్టీస్ కానీ వాళ్ళు కొనటానికి ఫెమా రూల్స్ అనుమతించవు. వాళ్ళు నాన్ కమర్షియల్ కొనటానికి వీల్లేదు. వాళ్ళు రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ కొనుక్కోవచ్చు, చేయొచ్చు. వాటికి ఫెమా రూల్స్ అడ్డమేమీ రావు. వాటి కోసం వాళ్ళ సోదరిమణులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఉండుంటే ఆ కంపెనీ పార్ట్నర్స్ కానీ ఎవరైనా ఉండుంటే చేసినట్టయితే కనుక వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళు ఎవరితోనన్నా కలిసి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. దానికి ఫెమా రూల్స్ ఏమీ అడ్డము రావు. దానికి ఆర్బీఐ పర్మిషన్ కూడా అక్కర్లేదు. మరి ఎప్పుడు కావాలి ఆర్బీఐ పర్మిషన్? చాలామంది వాట్సాప్ యూనివర్సిటీలో కానీ విడిగా కానీ మీరు హైదరాబాద్లో అయినా ప్రాపర్టీలు కొనేటప్పుడు చేసేటప్పుడు అమ్మ మీ భర్త కానీ, మీ అన్నయ్య కానీ, తమ్ముడు కానీ ఎన్ఆర్ఐ ఓసీఐ అయితే కనుక రేపొద్దున జాయింట్గా ప్రాపర్టీ కొనుక్కుంటే ఏమైనా ఫెమా రూల్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందని ఎవరైనా అన్నారు, చేశారనుకోండి, దానికి ఆర్బీఐ యొక్క బ్రహ్మాస్త్రం ఉంది. ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్ నెంబర్ 12 2015-16 ప్రకారం ఖచ్చితంగా ఎన్ఆర్ఐస్ కానీ ఓసీఐలు కానీ వాళ్ళ పార్ట్నర్స్ ఎవరన్నా ఉంటే స్పౌజ్ కానీ అన్నదమ్ములు కానీ మనం చెప్పుకున్న వాళ్ళు వీళ్ళతో ఎవరితోన్నా కలిసి, లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యాపారం ఉన్నట్లయితే ఆ వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్స్తో కలిసి చక్కగా ఇక్కడ నాన్ కమర్షియల్వి కానివి అంటే కమర్షియల్వి ఏదన్నా కొనుక్కోవచ్చు, నాన్ కమర్షియల్వి కొనకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా పేర్కొనబడింది. సరే, ఇప్పుడు కొనటానికి నిశ్చయించుకున్నారు మీరు. అప్పుడు క్యాష్ ఎట్లాగా మీరు పే చేయాలి? జాయింట్ ప్రాపర్టీ కాబట్టి ఎవరి షేర్ ఎట్లా ఉండాలి, ఏమిటి, ఈ వివరాలు తెలుసుకుందాం. జనరల్గా ఎన్ఆర్ఐ కనుక ఇక్కడ ఎవరితో కలిసి కొనుక్కుంటే వారి ఎన్ఆర్ఈ అకౌంట్ కానీ, ఎన్ఆర్ఓ అకౌంట్ కానీ, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ నుంచి కానీ పేమెంట్స్ పే చేయాలి. మరి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు పార్ట్నర్షిప్ ఉంటుంది. ఆ పార్ట్నర్షిప్లో ఎవరి పార్ట్నర్షిప్ ఎంత ఉంటే ఒకళ్ళే కట్టచ్చా మొత్తం, లేకపోతే ఆ పార్ట్నర్షిప్ రేషియోలోనే డబ్బులు కట్టాలా అనేది చూద్దాం. సహజంగా పార్ట్నర్షిప్ ఎంత ఉంటే ఎంత అయితే రాసుకుంటున్నారో మీరు కొనే ప్రాపర్టీలో అంత మొత్తం ఎవరి అకౌంట్లోంచి వాళ్ళకి వెళ్తే కనుక చేస్తే కనుక మంచిది. అట్లా కాకుండా మొత్తం ఒక ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచే వెళ్ళింది అనుకోండి, లేకపోతే ఇక్కడ వాళ్ళ అకౌంట్ నుంచే వెళ్ళింది అనుకోండి, ఆ మిగతా వాళ్ళకి దాన్ని గిఫ్ట్గా పరిగణించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరి జాయింట్ అకౌంట్ నుంచి వాళ్ళు కనుక డబ్బులు పంపించినట్లయితే చేసినట్లయితే రేపు అమ్మినప్పుడు చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకువెళ్ళటానికి కానివ్వండి, అంటే మళ్ళీ అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ మినహాయించుకొని మిగతా డబ్బుల్ని రిటర్న్ తీసుకువెళ్ళటానికి కానీ ఈజీగా ఉంటుంది. అట్లా కానప్పుడు ఒకళ్ళ అకౌంట్లో నుంచి ఇస్తే మిగతా వాళ్ళు దానికి గిఫ్ట్ లాగా భావించవలసి వస్తుంది. దానికి తగ్గట్టుగానే ట్యాక్స్లు మిగతావన్నీ కూడా పడతాయి, చేస్తాయి. మరి ఇట్లాగా కలిసి కొనుక్కుంటే అది బినామీ ట్రాన్సాక్షన్స్ కిందకి రాదా? 2 clause 9 ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ ప్రకారం నేను ఎవరెవరైతే చెప్పారో వాళ్ళది బినామీ ట్రాన్సాక్షన్స్ కిందకి రాదు. ఇంకొక వీడియోలో ఖచ్చితంగా ఇంకా అది పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టునంతా ఎన్యూమరేట్ చేస్తూ ఇంకొక వీడియోలో ఎవరితో మీరు జత కట్టచ్చు అనేది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ప్రస్తుతానికైతే ఎన్ఆర్ఐలు వాళ్ళ స్పౌజ్ కానీ అన్నదమ్ములు కానివ్వండి, ఏదన్నా పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంటే
దానికి సంబంధించిన వాళ్ళతో కానీ జత కలిసి ఇక్కడ కొనుక్కోవచ్చు, చేయొచ్చు అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను. సరే, అమ్మిన తర్వాత మళ్ళీ ఎట్లా ప్రాపర్టీ తీసుకువెళ్ళాలి అంటే, నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాను. ఎన్ఆర్ఐస్కి ఫండ్స్ కనుక బ్యాక్కి తీసుకువెళ్ళాలంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో $1 మిలియన్ మాత్రమే మీరు తీసుకువెళ్ళగలరు, చేయగలరు అని. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అది చదివితే క్యాష్ బ్యాక్ ఎట్లా తీసుకువెళ్ళచ్చు ఏమిటి అనేది ఖచ్చితంగా మీకు వివరంగా తెలుస్తుంది. ఈ విధంగా ఎన్ఆర్ఐలు ఎవరైనా కనుక ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే ఫెమా రూల్స్, ఆర్బీఐ రూల్స్ ఎటువంటి అడ్డంకులు రావు. ఖచ్చితంగా క్యాష్ హ్యాండిల్ మాత్రం మీరు అకౌంట్ ద్వారా చేస్తే మంచిది. అప్పుడు మీరు వెనక్కి తీసుకువెళ్ళేటప్పుడు కూడా ట్యాక్స్ డిడక్షన్స్, క్యాపిటల్ గెయిన్స్ పోను మిగతా తీసుకువెళ్ళచ్చు. మీరు డబ్బులు వెనక్కి తీసుకెళ్ళేటప్పుడు ఫామ్స్ ఏమేమి ఇవ్వాలో కూడా నా గత వీడియో చూస్తే మీకు అందులో ఖచ్చితంగా వివరంగా కనబడుతుంది, చేస్తుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే ఈ స్పౌజెస్ కానీ అన్నదమ్ములు కానీ కొనుక్కునేటప్పుడు చేసేటప్పుడు ఇంకా ఏదైనా డౌట్లు కనుక మీకు ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే చట్టం ఏం చెప్తుంది ఛానల్ స్పందిస్తుంది. మీకు మాత్రం ఖచ్చితమైన హెచ్చరిక, మీరు ఫామ్ హౌస్లు కానివ్వండి, లేకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానివ్వండి, ప్లాంటేషన్ ప్రాపర్టీస్ కానీ కొన్నారంటే కనుక మీరు ఫెమా రూల్స్ని ఉల్లంఘించినట్లే మీ మీద భారీ జరిమానా పడుతుంది. ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా ఉపయోగపడే సమాచారం తెలిసినట్లయితే అది మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ వీడియోలో సంగతులు మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.